900 అయిపోయింది. 915 ఫీట్లకు నీళ్ళ ఊట ఎంత వచ్చిందంటే ఆ పెద్ద బోరింగ్ మిషన్ ఆ దెబ్బకి ఆగిపోయింది. అంత ప్రెషర్ వచ్చింది లోపల నుంచి నీళ్లు. అక్కడ ఉన్న సిస్టర్స్ బ్రదర్ చాలా మంది చూసిండ్రు, ఎబ్రోన్లో ఉన్న వాళ్ళు సాక్షులే. కాబట్టి నా ప్రార్థన ప్రభు అంగీకరిస్తూ వచ్చిందని నాకు ఎంతో సంతోషం కలుగుతూ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత నా ట్యాంకర్ బిజినెస్ ఆపేస్తూ వచ్చిన. ఎప్పుడైతే నేను నా ప్రభు ఇంటిలో నీళ్ళు ఉండాలని ఆశ కలుగుతూ వచ్చిందో ప్రభు నీళ్ళు అనుగ్రహిస్తూ వచ్చిండు. ఇప్పటికుందండి బోర్. అది ఆ పంప్ రూమ్ ముందే అక్కడ ఒక బోర్ ఉంటుంది. ఇంతగా దాని తర్వాత ఒకటో రెండో బోర్లు వేసిండ్రంట తెలియదు, కానీ కొన్ని రోజుల కింద కూడా నేను పోయి కనుక్కుంటూ వచ్చిన ఆ బోర్ నడుస్తుందా అంటే నడుస్తుందని చెప్తూ వచ్చిండు. ఆ లోతు నుంచి ప్రభు 915 ఫీట్ల లోతు నుంచి ప్రభు ఎన్ని నీళ్ళు అంటే ఆ యొక్క మిషన్ ఆగిపోతూ వచ్చింది. చూడడానికి నిజంగా నా యొక్క సంతోషము, నా యొక్క ఆనందము, ఆ యొక్క వర్ణనాతీరం. ప్రభు అన్యాయస్తుడు కాదు, ఖర్చుతో కూడిన పని. ఎంతో ఖర్చు అయింది, కానీ నా దేవుని మందిరంలో నీళ్లు ఉండాలి. నా దేవుని మందిరంలో ఆ తృప్తిగా నీళ్లు ఉండాలి. చూడండి, ఏదున్నా ఎంతున్నా పర్వాలేదు, కానీ నీళ్లు లేకుంటే నీళ్లు లేని బాధ వాళ్ళు పొందటేలోకే తెలుసు. ప్రభు గొప్ప కార్యం చేస్తూ వచ్చిండు. ప్రభు నామంకు వందనాలు కలను గాక. ఆ బోరు ఇప్పటికుంది, ఆ నీళ్లు ఇప్పటికి కూడా ఉపయోగిస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.